హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మార్చ్ 2025లో 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం చేశాను. ఆ సంకల్పం చేసిన తర్వాత నేను 11 వీడియోస్ యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. చాలామంది ఆ వీడియోస్ చూసిన తర్వాత నాకు డిఎమ్స్లో ఇంకా కామెంట్స్లో అప్రోచ్ అయ్యి చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అడిగారు. కానీ నంబర్ 1 ఒక క్వశ్చన్ ఏంటంటే, అక్క మాకు టోటల్ ఒక ప్రాసెస్ చెప్పండి, లైక్ స్టార్ట్ టు ఎండ్ మీరు ఎలా చేశారో, ఏ రూల్స్‌ని ఫాలో అయ్యారు అండ్ ఏం తిన్నారు, ఏం తినకూడదు, మనం ఎలా పాటించాలి, ఎలా పూజ చేయాలి అండ్ ఎలా ఫాలో అవ్వాలి అనుకుంటూ నాకు వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. వీడియోలో నేను తెలుసుకొని చేసిన ప్రాసెస్‌ని చెప్పాను. అండ్ ఈ ప్రాసెస్‌ని నేను కూడా యూట్యూబ్ నుంచే వేరే వేరే వాళ్ళ వీడియోస్ చూసే నేర్చుకున్నాను. సో అయితే ముందైతే 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం అంటే ఏంటి? సో సంకల్పం అంటే మనము మన మనసులో, మన లైఫ్‌లో ఏదైనా ఒక కోరిక, అది మనకు చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాము. ఇంకా ఏదో రీజన్ వల్ల ఆ కోరిక ఫుల్‌ఫిల్ అవ్వట్లేదనమాట. సో అలాంటప్పుడు మనము ఒక సంకల్పం తీసుకొని, ఆ కోరిక గురించి చాలా ఎక్కువగా దేవుణ్ణి పూజిస్తే ఆ కోరిక లాస్ట్‌కి మన దేవుళ్ళు మనకు హెల్ప్ చేస్తారు ఆ కోరిక ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకుంటూ అదొక నమ్మకం. సో అందుకే సంకల్పం చేస్తామనమాట. సో 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం ఏంటంటే, 11 డేస్ వరకు మనం హనుమంతుడిని హనుమాన్ చాలీసాతోని ఆయనని మనం పూజించుతూ, ఆయనని గుర్తు చేస్తూ, మనము మన మనసులో ఉన్న కోరికని ఆయన ముందు చెప్పడం అని ఉంటదనమాట. హనుమాన్ చాలీసా సంకల్పం ప్రాసెస్ ఏంటంటే, మనము వీక్‌లో 7 డేస్ ఉంటాయి. ఏ డే పడితే ఆ డే సంకల్పం స్టార్ట్ చేయకూడదు. 2 డేస్ ఉంటాయి. ఒకటేమో ట్యూస్‌డే, సెకండ్ ఏమో సాటర్‌డే. ఒక ట్యూస్‌డే కనుక మిస్ అయిపోయిందంటే మనం సాటర్‌డే చేయొచ్చనమాట. నేనైతే ట్యూస్‌డే నుంచి స్టార్ట్ చేశాను. సో నేను నా ప్రాసెస్ గురించి చెప్తాను. అలాగే చెప్తూ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గూడా మీకు టోటల్‌గా చెప్తాను. అయితే నేను ట్యూస్‌డే రోజు స్టార్ట్ చేసే ముందు మండే రోజు ఏం చేశానంటే, ముందైతే నేను ఏ రూమ్‌లో పూజ చేద్దాం అనుకుంటున్నాను నా గుడి ముందు. అంటే నా రూమ్‌లో, ఇక్కడ నా రూమ్ లోపల నా కబోర్డ్ ఉంటదనమాట. సో, కబోర్డ్‌ని హాఫ్ పార్ట్‌లో నేను కబోర్డ్‌గా డివైడ్ చేసేసి బట్టలు పెట్టుకున్నాను. ఇంకొక హాఫ్ పార్ట్‌ని నేను గుడి కింద చేశాననమాట. సో, ఆ గుడి ప్లేస్‌లో నా దగ్గర హనుమంతుడు ఒక చిన్న ఫోటో ఉంటది. అలా నేను అక్కడే పూజ చేద్దామని, సో, ఆ పూజ గదిని నేను నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకా నా రూమ్‌లో కూడా నా బెడ్ షీట్స్, నా పిల్లో కవర్స్, ఏ పిచ్చి పిచ్చి బట్టలున్నా సరే అవి గూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా, ఇంకా లాండ్రీ బట్టలేమన్నా ఉంటే అవి గూడా చాలా నీట్‌గా పెట్టుకున్నాననమాట. అలా. అండ్ ఇంకొక రూల్ ఏముంటదంటే, మనం 11 డేస్ వరకు బెడ్ పైన పడుకోకూడదు. మనం కింద భూమి పైనే చాపేసుకొని పడుకోవాలి. ఆర్ ఎల్స్ ఒక బెడ్ షీట్ ఏసుకొని పడుకోవాలనమాట. నాకు అలా కుదరలేదు. అండ్ నేను నా రూమ్‌లో లైక్ ఒంటరిగానే ఉంటాను. కాబట్టి నేను నా బెడ్‌నే చాలా నీట్‌గా సెట్ చేసుకొని అలాగే పడుకున్నాను. నేను నా బెడ్ పైనే పడుకున్నాను. కానీ మీకు కుదిరితే కింద పడుకోవడం చాలా మంచిదనమాట. సో కమింగ్ బ్యాక్ టు నేను మండేకి ఏం చేశాను. సో మండేకైతే ఇలా శుభ్రంగా అంత నీట్‌గా కడిగేసి, తుడిచేసి పెట్టేసుకున్నాననమాట. అండ్ నేను ఏంటంటే లైక్ వేరే రూమ్‌మేట్స్, లైక్ నేను యూఎస్ఏలో ఉంటాను. ఇంకా మా రూమ్‌మేట్స్ ఏంటంటే వాళ్ళు అందరూ నాన్ వెజ్ తింటారు. నేను కూడా తింటాను నార్మల్ డేస్ అప్పుడు. కానీ 11 డేస్ దాకా మనం నాన్ వెజ్ ముట్టకూడదు. మనం నాన్ వెజ్ తినకూడదు. ఇంకా బయట గూడా మనం అస్సలు దేకనైనా దేకద్దు. అలా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. అలా ఎందుకంటే హనుమంతుడంటే చాలా 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 స్ట్రిక్ట్. అలా అప్పుడే మీ కోరిక మీకు ఫలిస్తదనమాట. మీరు నాన్ వెజ్ గూడా తినకూడదు. ఆల్కహాల్ గూడా మీరు అస్సలు తాగకూడదు. స్మోక్ గూడా అస్సలు చేయకూడదు. లైక్ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా మీరు అస్సలు లైక్ ఆ 11 డేస్ మీ వల్ల కంట్రోలబుల్ ఉంటేనే మీరు ఈ సంకల్పం తీసుకోవాలి. కనుక మీకిలా ఉంటే దట్ ఇగో 2 రోజులు అలా లైక్ ఫాలో చేసిన తర్వాత మూడో రోజు మీకు టెంప్ట్ అవుతుందంటే మీరు ఆ సంకల్పం తీసుకోకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఏదైనా చిన్న తప్పైనా సరే మళ్ళీ మీరు స్టార్ట్ చేయాల్సొస్తది. సో అదొక కండిషన్ అనమాట. సో నేనేం చేశానంటే లైక్ నాకు తెలిసుండే నేను 11 డేస్ వరకు నాన్ వెజ్ తిననని. సో అందుకే నేను ఇంట్లో చికెను, ఎగ్స్ అలాంటివన్నీ లైక్ ఫ్రిడ్జ్‌లో చాలా దూరంగా పెట్టేసాను. నాకు రీచ్ అవ్వకుండా లైక్ పెట్టాను. అండ్ దెన్ ఓన్లీ వెజ్ ఫుడ్ తినాలనమాట. ఇంకా యూఎస్ఏలో అంటే ఇండియాలో ఏంటంటే మనం ఫ్రెష్‌గా కూరగాయలు తీసుకొచ్చి అప్పటిదప్పుడే వండేసి తింటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్ ఇవన్నీ చాలా ఉంటాయి. అలా ప్రాసెస్
చైనీస్ ఫుడ్ తీసుకొచ్చి వండడం, అలా పార్సల్‌లో తీసుకొచ్చి తినడం అలా. నేనైతే మోస్ట్‌లీ అవాయిడ్ చేశాను. ఎందుకంటే దేంట్లో ఇంగ్రీడియెంట్స్ అంతా రాసున్నా సరే, ఎందులో ఏ కెమికల్స్ ఉన్నో తెలీదు. అంటే మళ్ళీ ఎక్కడ నాన్ వెజ్ మిక్స్ అయిపోతదని నేనైతే 11 డేస్ వరకు చాలా నేను ఇడ్లీ పిండి వరకు కూడా ఇంట్లోనే చేసుకున్నాను. అన్నీ నేను ఇంట్లోనే చేసుకున్నాను. అన్నము నేను యూజువల్‌గా అయితే నేను 2 పూటలు అన్నం తింటాను. అలా చపాతీ కావాలంటే కూడా నేను ఫ్రోజన్ చపాతీస్ తినలేదు. నేను నార్మల్‌గా పిండి పిసికే ప్రాపర్‌గా చపాతీ చేసుకొని తిన్నాననమాట. సో, అది నా ఫుడ్డు కోసం నేను ఒక రోజు ముందే 11 డేస్ కోసం నేను మొత్తంగా సెట్ చేసుకున్నాననమాట. అండ్ దెన్ ప్రాసెస్‌కొచ్చేస్తే ఫస్ట్ డే 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డే ఏం చేయాలి? ఎలా చేయాలి? నాకు చెప్తాను. సో, ఎవ్రీ డే మనము బ్రహ్మ ముహూర్త్‌లో లెగాలనమాట. బ్రహ్మ ముహూర్త్ అంటే ఏంటి? సో, బ్రహ్మ ముహూర్త్ అంటే ఇప్పుడు సన్‌రైజ్ కన్నా 1 అవర్ 36 మినిట్స్ ముందు స్టార్ట్ అయ్యే ఒక టైం ఉంటది చూడండి. సో, దాన్ని బ్రహ్మ ముహూర్త్ అంటారు. ఇంకా బ్రహ్మ ముహూర్త్ ఓన్లీ 48 మినిట్స్ వరకే ఉంటదనమాట. సో, అదే 48 మినిట్స్‌లో మనం లెగాలి, మనం స్నానం చేయాలి, మనం రెడీ అవ్వాలి, మనం హనుమంతుడిని పూజించాలి, 11 టైమ్స్ హనుమాన్ చాలీసా సంకల్పం రీడ్ చేయాలి, మన ప్రాసెస్ అంతా ఫినిష్ చేయాలి ఆ 48 మినిట్స్‌లోనే. అంతే. దాని తర్వాత మనం మేక్ ష్యూర్ చేయాలి దట్ ఆ టైం పీరియడ్‌లోనే మనం చేయాలి. ఇంకా అది ఒకటే రోజు కాదు. అలా మనం 11 డేస్ ఫాలో చేయాలనమాట. సో, మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే అనుకోండి ఇప్పుడు రేపటి నుంచే మీరు హనుమాన్ చాలీసా సంకల్పం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా రేపు సన్‌రైజ్ మనకు 6 ఏఎంకి ఉన్నదనమాట. సో, మన బ్రహ్మ ముహూర్త్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4:24 అనమాట. అండ్ ఇట్ విల్ ఎండ్ అట్ 5:12 అనమాట. అలా. సో, మనము 4:24కి బ్రహ్మ ముహూర్త్ స్టార్ట్ అవుతుందంటే దానికన్నా ముందే లెగిసి మనం స్నానం చేసి రెడీ ఉండొచ్చు. సో దట్ మనకు 48 మినిట్స్ దొరుకుతది టు రీడ్ ది హనుమాన్ చాలీసా టు రీడ్ 11 టైమ్స్ హనుమాన్ చాలీసా సంకల్పం. 11 టైమ్స్ హనుమాన్ చాలీసా అనమాట. అండ్ ఆల్సో ముందే చెప్తున్నాను, హనుమాన్ చాలీసా కొంచెం చిన్నగుండది. 48 వర్సెస్ ఉంటాయి దాంట్లో. అంటే కొంచెం పెద్దగే ఉంటది. అండ్ మీరు కనుక లైఫ్‌లో ఫస్ట్ టైం హనుమాన్ చాలీసా రీడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా టైం పడతది. అలా. సో, అందుకే ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఫస్ట్ డే స్టార్ట్ చేసే ముందు బ్రహ్మ ముహూర్త్ కన్నా ఒక 30 మినిట్స్ ముందు లెగిస్తేనే బెటర్. ఎందుకంటే ఆ 30 మినిట్స్‌లో మీరు స్నానం చేసి రెడీ అయ్యి పూజ గదిని సెట్ చేసేసి ఆ 48 మినిట్స్‌లో మీకు ప్రాపర్‌గా రీడ్ చేయడానికి ఉంటదనమాట. ఆరెల్స్ ఏమవుతదంటే మీరు అదే టైంకి లేసి స్నానం చేసి అక్కడ మీకు టైం అయిపోతే మీరు రిమైనింగ్ టైంలో అంటే మిగతా టైంలో హనుమాన్ చాలీసా 11 టైమ్స్ రీడ్ చేయడం ఫినిష్ చేయలేరనమాట. అలా. ఎందుకంటే టైం పడుతుంది ఖచ్చితంగా. నాకు గుర్తున్న వరకు అయితే నేను ఫస్ట్ టైం రీడ్ చేసినప్పుడు 11 టైమ్స్ నాకు 40 మినిట్స్ పడింది. తర్వాత అయితే నేను 20 మినిట్స్‌లో ఫినిష్ చేసేసాను. ఐ థింక్ 5th డే రోజు నేనైతే 20 మినిట్స్‌లో 11 టైమ్స్ రీడ్ చేసేసాను. ఆల్సో ఇదైతే ఎలా లెగాలి, ఎలా రీడ్ చేయాలన్నమాట. ఇప్పుడు పూజ ఎలా స్టార్ట్ చేయాలి? సో, పూజ కోసం మనకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. 2 థింగ్స్ ఏంటంటే ముందైతే ఒక మట్టి దీపం మన దగ్గర ఉండాలన్నమాట. అలా మనము దీపావళప్పుడు దీపాలు పెడతాం కదా. సో, ఆ దీపంలో మనం నెయ్యి వేసి ఆయనకు దీపం పెట్టాలి. నూనె వాడకూడదు, నెయ్యే కావాలి. అలా. ఇప్పుడు ఏ నెయ్యి అంటే ఏదైనా వాడొచ్చు. మీకు షాప్‌లో దొరికే నెయ్యి, మీరు ఇంట్లో చేసుకున్న నెయ్యి, ఏదైనా నెయ్యి పర్లేదు. నెయ్యి వాడితేనే మంచిదనమాట. అలా. సో, నెయ్యి దీపం పెట్టాలి. అలా మీరెళ్ళి నా యూట్యూబ్‌లో ఆరెల్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే నేను ఫస్ట్ డే హనుమాన్ చాలీసా సంకల్పం చేశాను కదా. సో, ఆ షార్ట్‌లో నేను ఒకసారి చూపించాను. మైక్రోవేవ్‌లో నేను నా అమూల్ గీ బాటిల్ ఉండేననమాట. సో, నేను అది దేవుడి దగ్గర కోసమే కొన్నాను. $20లో నాకు ఐ థింక్ 1 లీటర్ వచ్చింది. సో, 1 లీటర్‌నే నేను దేవుడి దగ్గర వాడాను. హనుమాన్ చాలీసానే కాదు, నార్మల్‌గా కూడా దేవుడికి పూజ చేసేటప్పుడు నేను నెయ్యి దీపమే పెడతాను. అలా. సో, నెయ్యి దీపం పెట్టాలన్నమాట. నెయ్యి దీపం పెట్టిన తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాదం ఏం పెట్టాలంటే హనుమంతుడికి ముందైతే అలా అయితే నిజం చెప్పాలంటే ఒపీనియన్ మీరు వింటే ఏదైనా ప్రసాదం పెట్టచ్చు. ఏదైనా అంటే నాన్ వెజ్ పెట్టకూడదు, వెజ్లో ఏదైనా ప్రసాదం పెట్టచ్చు. అలా మీరు ఫ్రూట్స్ పెట్టచ్చు, మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, మీరు ఇంట్లో చేసిన పాయసం పెట్టచ్చు, ఏదైనా స్వీట్ చేయొచ్చు, ఏదైనా పెట్టచ్చు. కానీ నేను గూగుల్ చేస్తే ఆయనకి ఇష్టం ఉండేది ఏంటంటే ఆయనకు మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం అంట. ఆరెంజ్ కలర్ మనకు స్వీట్ ఉంటుంది కదా, మోతీచూర్ లడ్డు, అది అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇంకా సెకండ్ ఆయనకు శనగలు ఇంకా శనగలు బెల్లం ఉంటుంది కదా, సో ఆయనకు అది కూడా ఇష్టం అనమాట. సో నేనేం చేశానంటే
నేను ఒక రోజు ముందే ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. సో నేను శనగల ప్యాకెట్ బెల్లం ఒక కొత్త సెట్ తీసుకొచ్చాను. చిన్న లైక్ 250 గ్రామ్స్ బెల్లం తీసుకొచ్చాను. ఒక శనగల ప్యాకెట్ తీసుకొచ్చాను ఇండియన్ స్ట్రీట్ నుంచి. ఇంకా డైలీ ఎవ్రీ సింగిల్ డే నేను అదే ఆయనకు ప్రసాదం కింద పెట్టాను. అలా సో మీ వల్ల అయ్యే వరకు మీరు ప్రసాదం పెట్టచ్చు. ఇంకా ఇలా లేదు దట్ ఈ రోజు మీరు ఇదే ప్రసాదం పెడితే 11 డేస్ వరకు అదే ప్రసాదం పెట్టాలని. నేను ఇంత డీటెయిల్లో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ వీడియో చేసిన తర్వాత 11 డేస్ సంకల్పం చేసిన తర్వాత నాకు చాలా మంది రకరకాల క్వశ్చన్స్ అడిగారు. అక్క ఇలా చేయొచ్చా, అక్క అలా చేయొచ్చా అనుకుంటూ. సో అవన్నీ తల్లో పెట్టుకొని నేను లైక్ వీడియోలో అన్ని చిన్న చిన్న డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ రియలీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి అలా అనమాట. సో ఇలా అయితే ప్రసాదం లైక్ ఈ రోజు ఒక ప్రసాదం, రేపు ఒక ప్రసాదం ఎలా అయినా పెట్టచ్చు. లైక్ పర్లేదు, లైక్ మీరు ఏదైనా పెట్టచ్చు. అలా నేను అనుకొని 11 డేస్ రోజు నేను ప్రసాదం ఫోటో అంత తీయలేదు, దేవుడి దగ్గర అంత లైక్ నేను వీడియో తీయలేదన్నమాట. ఓన్లీ నా వీడియో తీశాను అలా. సో నేను ఆయనకి లాస్ట్ రోజు మేబీ నేను నా చేతితోనే ఏదో ఒక పాయసమో ఏదో ఒక స్వీట్, నాకు సరిగ్గా గుర్తులేదు, అలా నేను స్వీట్ చేసి పెట్టాను అనమాట ఆయన కోసం అలా. సో దీస్ వేర్ ఆల్ ద రూల్స్, ఓకేనా. సో ఇలా మనము పూజ చేసుకోవాలి, దీపం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి. అండ్ పూజ ఎలా చేయాలంటే, ముందైతే స్టార్ట్ ఎలా చేయాలంటే 108 టైమ్స్ మనం ముందు జై శ్రీరామ్ ఆయన పేరు తీసుకోవాలి. జై శ్రీరామ్ ముందు ఎందుకు అనాలంటే, హనుమంతుడు కన్నా ముందు జై శ్రీరామ్ ఎందుకు అనాలంటే, ఇప్పుడు హనుమంతుడు అంటే ఎవరంటే ఆయన శ్రీరామ్ భక్తుడు అనమాట. సో శ్రీరామ్కి మీరు ముందు పిలిచి శ్రీరాముడికి ముందు పూజిస్తే హనుమంతుడు ఆటోమేటిక్గా 50% అక్కడే ఇంప్రెస్ అయిపోతారనమాట. సో ముందు 108 టైమ్స్ జై శ్రీరామ్ అనుకుంటూ మనం చాంటింగ్ చేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ 108 టైమ్స్ మనం కంప్లీట్ చేయాలి మనది. అండ్ మనం చాంటింగ్ చేసే ముందే మన మనసులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోరిక ఉంది, ఒక కోరిక 2 కోరికలు, ఏ కోరిక ఉన్నా సరే మనం మనసులో అది లోపల పెట్టుకోవాలి. అండ్ కావాలంటే చాంటింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ మనసులో కోరిక ఒకసారి దేవుడి ముందు కూడా చెప్పుకోవచ్చు. దేవుడా, నేను ఈ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం చేస్తున్నాను, నాకు ప్లీజ్ ఈ సంకల్పం అయిపోయిన తర్వాత నాకు ఈ నా కోరిక ఫుల్ఫిల్ అయ్యేటట్టు నాకు హెల్ప్ చెయ్యి. ఇంకా దారిలో ఏ అడ్డంకాలు రాకుండా చూసుకో అనుకుంటా అలా మనం మొక్కుకోవచ్చు అనమాట. సో ఇలా 108 టైమ్స్ శ్రీరామ్ పేరు తీసుకున్న తర్వాత మనం 108 టైమ్స్ హనుమంతుడు పేరు తీసుకోవాలన్నమాట. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. ఓకే, సో ఈ 108 టైమ్స్ రీడ్ చేసింది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనము హనుమాన్ చాలీసా రీడ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో హనుమాన్ చాలీసా మనం 11 టైమ్స్ రీడ్ చేయాలి, ఓకేనా. అండ్ ఎక్కడికి రీడ్ చేయాలి అక్క, బుక్, లింక్, నాకు చాలా మంది చాలా థింగ్స్ అడిగారు. ఎక్కడికైనా రీడ్ చేయొచ్చు. మీరు మీ దగ్గర ఒక ఫోన్లో లైక్ చాలీసా ఉందనుకోండి, సో హనుమాన్ చాలీసా అందులోకి కూడా మీరు రీడ్ చేయొచ్చు. మీకు బుక్ కావాలంటే నార్మల్ లోకల్ స్టోర్లో బుక్ కూడా దొరుకుతుంది. నేనైతే ఫస్ట్ డే సెకండ్ డే హనుమాన్ చాలీసా ఇలా ఫోన్ నుంచి రీడ్ చేస్తున్నాను అనమాట. థర్డ్ డే ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాను. అలా నేను అనుకొని వెళ్ళలేదు దట్ నేను హనుమాన్ చాలీసా బుక్ నేను కొందాం అనుకుంటూ. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక స్టోర్లో వెళ్తే ఆ స్టోర్లో ఒక ఆమెకి అడిగాను అనమాట. సో ఇలా బుక్స్ ఏమైనా అమ్మడం ఉంటాయా అనుకుంటూ, కొండం ఎందుకు పాప, ఇగో నువ్వు మా దగ్గర మేము ఫ్రీగానే ఇస్తాము తీసుకో అనుకుంటూ అలా ఆమె నాకు ఇచ్చేసింది అనమాట. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది దట్ ఇగో నేను ఇలా సంకల్పం చేస్తున్నాను, ఇంకా నాకు ఎవరో ఆమె ఇచ్చింది, లైక్ నాకు హెల్ప్ చేసినట్టు అయిందనమాట. సో అంతే. సో ఆ చిన్న బుక్లోనే నేనైతే రీడ్ చేశాను. మీరు కూడా ఎక్కడికైనా బుక్ కొనుక్కోవచ్చు అలా. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ 11 టైమ్స్ ఎవ్రీ టైం రీడ్ చేస్తారు కదా 11 టైమ్స్ వరకు. సో ఎవ్రీ టైం రీడ్ చేసిన తర్వాత ఎండ్లో తులసీదాస్ అనే పేరు ప్లేస్లో మీ పేరు తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీకోసం కోరిక అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడైనా మీ పేరు తీసుకోవాలి. మీరు కనుక మీకోసం కాదు, మీరు మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ కోసమైనా, మీ ఫ్రెండ్స్లో ఉండే వాళ్ళ కోసమైనా, మీ హస్బెండ్ కోసమైనా, పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా చేస్తున్నారనుకోండి, అప్పుడైనా సరే మీ పేరే తీసుకోవాలి. అలా అంటే వాళ్ళ కోరిక ఇంకా వాళ్ళ పేరు వాళ్ళ గురించి మనసులో పెట్టుకొని మీ పేరే తీసుకోవాలి. తులసీదాస్ పేరు ప్లేస్లో మీ పేరు తీసుకోవాలి. అది రీజన్ ఏంటంటే లైక్ నాకు అంత డీటెయిల్లో తెలీదు, కానీ నేనేం గెస్ చేశానంటే తులసీదాస్ ఎవరు, తులసీదాస్ అంటే హనుమంతుడు భక్తుడు అనమాట. సో ఆయన ప్లేస్లో, తులసీదాస్ ప్లేస్లో మన పేరు తీసుకుంటున్నామంటే మనం కూడా అలా హనుమంతుడు భక్తుల కింద మనము ఆయనను పూజిస్తున్నామని మేబీ అదొక క్యాల్కులేషన్, అదొక అండర్స్టాండింగ్ నాకైతే తెలీదు. నేనైతే చూసిన వీడియో
వీడియోస్లో అలా చెప్పారు, నేనైతే అలాగే కంప్లీట్ చేశాను అనమాట. సో అయిందా. సో ఇలా 11 టైమ్స్ మనం రీడ్ చేయాలన్నమాట. ఇంకా రూల్స్ ఏం ఫాలో అవ్వాలంటే, ఇప్పుడు మీరు 11 టైమ్స్ రీడ్ చేసేసిన తర్వాత మోస్ట్లీ అయితే బ్రహ్మముహూర్తం ఎండ్ అయిపోతుంది. మోస్ట్లీ అయితే 5 o'clock 6 o'clock అలా అవుతుంది అనమాట. సో అప్పుడు డే అంతా లైక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే, డే అంతా నార్మల్గా మీరు ఎలా నార్మల్గా ఉంటారు, మీరు స్టూడెంట్స్ అనుకోండి, సో మీరు ఎలా చదువుకుంటారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అలా మీరు వెళ్ళొచ్చు, క్లాసెస్కి వెళ్ళొచ్చు అలా. అండ్ నార్మల్ మీ డే అంతా స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని థింగ్స్ ఏం ఫాలో అవ్వాలంటే, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొరపాటుగా మనం కొన్నిసార్లు బూతులు మాట్లాడేస్తాం, మనం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేస్తాం. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఒక సంకల్పం తీసుకున్నాం కదా. సో ఆ సంకల్పంలో మనం డిసిప్లిన్గా ఉండాలి, మనం చాలా చాలా మంచోళ్ళలాగా ఉండాలన్నమాట. సో మనం అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎవరితో గొడవ పడకూడదు. అస్సలు తప్పలేని సిచ్యువేషన్లో గొడవ అవుతుంది అనుకోండి, అప్పుడు అలాంటి టైంలో కూడా మనమే తగ్గాలి. అండ్ మనం మోస్ట్లీ కాన్వర్సేషన్సే అవాయిడ్ చేయాలి అలాంటప్పుడు అలా. అండ్ ఆ సంకల్పం ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు దేనికోసం, ఏదైనా మంచి జరగాలనుకుంటూ తీసుకుంటున్నారు కదా. సో ఆ మంచి జరగడానికి కోసం కొన్ని కాంప్రమైజ్ చేసినా సరే ఏం కాదు. సో అలా మనం కొన్ని తగ్గాలి, కొంచెం మనం వెనకకు వచ్చేయాలన్నమాట. సో నేనైతే లైక్ నేను ఎవరితోనో గొడవ పడతానని కాదు, కానీ ఏంటంటే లైక్ నేను ఎవరితో ఆ 11 days వరకు నేను ఎవరితో ఎక్కువ కాన్వర్సేషన్స్ పెట్టుకోలేదు. నీవు నెవర్ నో కదా ఎలాంటి మాటలు వస్తాయో ఏమొస్తాయో అనుకుని నేను ఎవరితో మాట్లాడలేదు. నేను మా రూమ్మేట్స్తో కూడా ఎవరితో అంతగా లైక్ నేను ఫ్రెండ్లీగా లేను. నేను నా పని నేను చేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా సరే లైక్ మార్నింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే లైక్ ఇలా వీడియోలో కూడా హనుమాన్ చాలీసా వింటూ ఉన్నాను అనమాట. అండ్ మూవీస్ కూడా చూస్తూ ఉన్నాను, దేవుళ్ళ మూవీస్ చూస్తూ ఉన్నాను. అండ్ మనసులో కూడా 24/7 ఇదే లైక్ నా కోరికే నాకు తిరిగింది, దట్ దేవుడా నాకు హెల్ప్ చెయ్యు ప్లీజ్, ఆయన కథలు వింటూ ఉన్నాను అనమాట. మీరు వెళ్ళి నా 11 షార్ట్స్ చూసారనుకోండి. సో ఆ షార్ట్స్లో నేను చెప్పాను కొన్ని కథలు ఉన్నాయి ఆయన గురించి. అండ్ చాలా మంది లైక్ నేనే కాదు, ఈ వరల్డ్లో చాలా మంది లైక్ మన ఇండియాలో అయితే చాలా 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 మిలియన్స్ ఆఫ్ మంది సంకల్పం చేశారు. అండ్ ఇంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. అండ్ నేను ఎవరెవరి వీడియోస్ చూశాను కదా, అందరి కింద కామెంట్ సెక్షన్లో అవునండి మేము చేసిన తర్వాత ఇలా కోరిక ఫుల్ఫిల్ అయింది, అలా కోరిక ఫుల్ఫిల్ అయింది, మేము అనుకోనే లేదు అస్సలు ఇలా జరుగుతుంది అనుకుంటూ, అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ మా విషెస్ పూర్తయినాయి అనుకుంటూ అలా చెప్పేటోళ్ళు ఉన్నారనమాట. సో ఏంటంటే లైక్ ఈరోజు లేచి వచ్చి ఎవరో ఒక సంకల్పం చేస్తున్నారని కాదు, చాలా లైక్ మనకు చాలా ఇయర్స్ నుంచి ఉన్నదన్నమాట. ఎలా స్టార్ట్ అయిందో అదంతా నాకు అంత డీటెయిల్స్ తెలీదు, ఎప్పుడన్నా తెలుసుకుంటే నేను ఇంకా వీడియోస్ చేస్తానన్నమాట. కానీ అయితే లైక్ చాలా మంది దగ్గరికి చూసి లైక్ విని నేను డిసైడ్ అయ్యాను చేద్దాం అనుకుంటూ, అలా చేశాను. అండ్ నేను ఇంకో వీడియో కూడా చేశాను. నాకు ఏం అడిగారంటే, అక్క మీరు మీరు సంకల్పం చేసిన తర్వాత మీ విష్ ఫుల్ఫిల్ అయిందా, మీ కోరిక లైక్ ఫుల్ఫిల్ అయిందా అనుకుంటూ. సో నా ఆన్సర్ ఏంటంటే, నేను లైక్ నిజం చెప్తాను, నేను 2 కోరికలు అడిగాను అనమాట దేవుణ్ణి. దట్ నేను ఇలా సంకల్పం చేస్తున్నాను, నాకు 2 కోరికలు నాకు అవ్వాలని. అలా ఒక్క కోరిక అయితే చాలా తక్కువ టైంలోనే ఫుల్ఫిల్ అయిపోయింది. నిజం చెప్పాలంటే లైక్ చాలా తక్కువ టైంలోనే. అడ్డంకాలు కూడా వచ్చాయి కొన్ని, కానీ ఏంటంటే లైక్ అది అలా చాలా బాగా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఆ కోరికతో, అండ్ చాలా బాగున్నాను, దిష్టి తగలకూడదు నిజంగా. అండ్ ఇంకో కోరిక ఏంటంటే, ఇంకా అవ్వలేదు, అది మేబీ ఇంకా లైక్ ఇన్ ప్రాసెస్ ఉన్నది. కానీ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ సంకల్పం ఏంటంటే ఈ రోజు మీరు ఫినిష్ చేశారనమాట సంకల్పం, సో రేపే వచ్చేసి మీ కోరిక అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది అలా కాదు. ఎవరికైనా ఇప్పుడు నేను చేశాను, నాకు 2 రోజుల్లో నాకు రిజల్ట్స్ వచ్చినాయి, మీకు కూడా 2 రోజుల్లో రిజల్ట్స్ రావాలంటే అలా కాదు. కొంతమందికి 2 రోజులు వస్తాయి, కొంతమందికి ఒక్క రోజులో వస్తుంది, కొంతమందికి టైం పట్టచ్చు. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ అనమాట. సో మన జర్నీ తగ్గట్టు మనకు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అలా సో ఇలా జరిగింది. అండ్ దెన్ లైక్ మొత్తం డేలో 11 టైమ్స్ రీడ్ చేసేసిన తర్వాత, అక్క ఏం చేయాలి, మధ్యాహ్నం పడుకోవచ్చా, మళ్ళీ నిద్ర వస్తుంది అలా. అండ్ ఏంటంటే మనం యూజువల్గా అయితే అంత పొద్దున్న లెగం, లైక్ నేనైనా సరే లైక్ ఆఫీస్ వర్క్ కోసం 7 o'clockకి 8 o'clock అలా లెగిస్తానమాట, లైక్ 7కి లెగిస్తానమాట. సో లైక్ మార్నింగ్ పొద్దున్నే 3:30కి లెగాలంటే చాలా లైక్ మన షెడ్యూల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్లీ మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, సో మనకు నిద్ర వస్తుంది. సో నేనైతే పూజ
అయిపోయిన తర్వాత కొన్నిసార్లు అయితే అలాగే ఉండేదాన్ని. కొన్నిసార్లు లైక్ నా పని చేసుకునేదాన్ని ఆర్ ఎల్స్ లైక్ మోస్ట్‌లీ నేను పడుకునేదాన్ని. అలా పడుకొని ఒక 2, 3 గంటలు న్యాప్ తీసుకొని మళ్ళీ లైక్ నార్మల్ ఇన్ ద డే నేను లెగిసేదాన్ని. లెగిసి లైక్ నార్మల్‌గా ఉండేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే త్వరగా లైక్ త్వరగా లెగిసేదాన్ని. సో, మీరు మధ్యలో పడుకోవచ్చు. అలా ఏం లేదు. పడుకోకూడదు, బ్రేక్ తీసుకోకూడదు. అంటే నార్మల్‌గా. అంటే కొన్ని రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలంటే అవైతే తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇలాంటి థింగ్స్ ఏంటంటే కొంచెం దీంట్లో ఎక్సెప్షన్స్ పర్వాలేదు అలా. సో, ఇలా అన్నమాట బేసికల్లీ ఇదన్నమాట ప్రాసెస్. ఇంకొకటి చెప్పడం ఏం మర్చిపోయానంటే, ఆయన పూజ చేసేటప్పుడు ఒక క్లీన్ బట్ట తీసుకొని, ఆ బట్ట మీద కూర్చొనే పూజ చేయాలనమాట. ఇలా నార్మల్ మనం భూమి పైన కూర్చోకూడదు. అంటే ఫ్లోర్ పైన కూర్చోకూడదనమాట. నీట్‌గా బట్ట తుడిచేసి లైక్ ఆ నీట్‌గా క్లీన్ బట్ట మీదే మనం కూర్చొని పూజ చేయాలనమాట. ఇంకొకటేంటంటే, మీరు ప్రసాదం పెడతారు కదా! ఆ హనుమాన్ దగ్గర 11 డేస్ వరకు. సో, ఆ ప్రసాదం మోస్ట్‌లీ ఏంటంటే, మనము గుడిలో ప్రసాదం పెడితే పిల్లలకిచ్చేస్తాము. గుడిలో వస్తే మనం వాళ్ళకిచ్చేస్తామనమాట. కానీ ఇక్కడేంటంటే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మీరిప్పుడు ఇంట్లో పూజ చేస్తున్నారనుకోండి. సో, మీరు మీ లొకాలిటీలో, మీ అపార్ట్‌మెంట్‌లో ఎవరు పడితే వాళ్ళకి మీరు ప్రసాదం ఇచ్చేసారనుకోండి, వాళ్ళు కనుక నాన్ వెజ్ తినుంటే అది గూడా కొంచెం పాపం అవ్వచ్చు. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండి ఇవ్వాలి. మోస్ట్‌లీ మీరే మీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళే మీరు కనుక తెలిసున్నదనుకోండి దట్ మీ ఫ్యామిలీలో ఎవరు నాన్ వెజ్ తినలేదు. సో, నాన్ వెజ్ తినలేని వాళ్ళనే ఇవ్వాలి. నాన్ వెజ్ తిన్నారనుకోండి సో, వాళ్ళు ప్రసాదం తినకూడదు. అది కూడా మళ్ళీ మీకు పాపం కింద వస్తది. అలా ఇప్పుడు 11థ్ డే రోజు ఎలా ఫాలో అవ్వాలంటే 11థ్ డే రోజు కూడా ఆ రోజు మీ సంకల్పం పూర్తవుతది. సో, ఆ రోజు ఏం చేయాలంటే ఆ రోజు కూడా 11 డేస్ హనుమాన్ చాలీసా రీడ్ చేయాలి. లాస్ట్‌లో మొత్తం చాలీసా రీడ్ చేసిన తర్వాత లాస్ట్‌లో బజరంగ్ బాన్ అని ఉంటది. సో, బజరంగ్ బాన్ అని ఆ రిథమ్ మనం రీడ్ చేయాలనమాట. సో, బజరంగ్ బాన్‌ని ఒక 10 టైమ్స్ మోర్ స్ట్రాంగర్ దెన్ హనుమాన్ చాలీసా అని అంటారు. అలా. సో, ఆహ్, ఆహ్, ఆ ప్రేయర్‌ని మనం రీడ్ చేసిన తర్వాత అప్పుడే మన సంకల్పం కంప్లీట్ అవుతదనమాట. అలా. సో, అంతే ప్రాసెస్. అండ్ ఆహ్ నేను ఇంకో వీడియో కూడా చేస్తాను సెపరేట్‌గా. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతది. ఇంకో వీడియో కూడా చేస్తాను. అందులో మీకున్న క్వెషన్స్‌ని అన్నీ సింగిల్‌గా మీ పేరు పిలిచి నేను ప్రత్యేకంగా అందరిని రిప్లై ఇస్తాను. అలా నేను కొన్ని క్వెషన్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ ఆ క్వెషన్స్‌ని నేను ప్రాపర్‌గా ఆన్సర్ ఇస్తాననమాట. నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ చెప్పండి మీకు ఈ వీడియోతో హెల్ప్‌ఫుల్ అయిందా? లేదా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ క్వెషన్స్ నాకు అడగండి. నేనైతే మోస్ట్‌లీ ట్రై చేస్తాను అందరిని రిప్లై ఇవ్వడానికి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నేననుకుంటున్నాను మీరు కూడా ఈ చాలీసా చేయండి. అండ్ మీరు కూడా ఈ సంకల్పం చేయండి. అండ్ ఖచ్చితంగా మీ విష్ అయితే పూర్తవుతది. ఈరోజు చేసేసి రేపే పూర్తవుతదని అలా ఏం గ్యారంటీ లేదు. అలా నేను చెప్పలేదు. ఎవ్వరు చెప్పరు కదా! సో, కొంచెం ఓపిక పడండి అండ్ బాగా చేయండి పూజ. మనసులో క్లీన్‌గా పెట్టుకోండి. మీ కోరిక అయినా సరే ఎవరితో గొడవ పడకండి. లైక్ ఉంచండి. లైఫ్ అంతా బావుంటది. అండ్ ఇలాంటి సంకల్పం చేసిన వల్ల కొన్నిసార్లు ఏమవుతదంటే నార్మల్‌గా మన లైఫ్ అంతా బానే ఉంటది. కానీ ఏంటంటే ఇలాంటి సంకల్పం చేసిన వల్ల కొంచెం మనం దేవుళ్ళకి కొంచెం క్లోజ్. మీకు కనుక ఈ వీడియో నచ్చిందైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఏ క్వెషన్స్ ఉన్నా సరే ప్లీజ్ అక్కడ కింద కామెంట్ సెక్షన్‌లో నాకు అప్రోచ్ అవ్వండి. నేను మోస్ట్‌లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాను. అక్కడ చాలా స్టోరీస్ పెడుతూ ఉంటాను. చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, నేను ఇక్కడ ఛానల్ పైన కూడా నా లింక్ ఇస్తాను. ప్లీజ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.